కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబం గురించి దువ చేయటం జరిగింది. జిల్లా మైనార్టీ వైసీపీ నాయకులు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ మైనర్ బాలిక మృతి చాలా బాధాకరం. ఆ కుటుంబం సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ఆ కుటుంబం కొరకు దువ చేసి అన్ని విధాలా అండగా ఉంటాం అని చెప్పిన జిల్లా వైసీపీ మైనార్టీ నాయకులు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ కుటుంబంలో ఉన్న 2 బాలికలకు పెళ్లి ఖర్చులు మా మైనార్టీ తరపున మేమే పెట్టుకుంటాం. అంతేకాకుండా ఆ గ్రామంలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యక్తుల్ని గట్టిగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు షేక్ పెద్ద అల్లాబక్షు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్, నెల్లూరు నగర అధ్యక్షులు మస్తాన్, బుచ్చి అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు సాహుల్, అల్తాఫ్, గయాజ్, జియావుద్దీన్, షబ్బీర్, దస్తగిరి తదితరులు ఉన్నారు. ఈరోజు మేము కోవిడ్కి రావాల్సి వచ్చింది. ఒక జరగకుండేది జరిగింది. ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఆ ఇల్లంతా చాలా బాధలు ఉన్నారు. అతనికి 3 పిల్లకాయలు, మధ్యలో పాప విధంగా చనిపోవడం జరిగింది. మాకైతే చాలా బాధ కలిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాము. మేము ఏం చేయాలో అనేది ఆర్థిక సాయం కొద్దిగా చేశాము. చేసి ఇప్పుడే బయట రావడం జరిగింది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ సొల్యూషను, ఈ బంగాయకు, ఈ మందు, దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు ఇంకా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మంచిది. చాలా సంతోషిస్తుంది. పోలీసు వాళ్ళు ఇంకా బాగా వద్దే వాళ్ళకి అప్పుడు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. అది కూడా సంతోషమే. ఎందుకంటే ఇటువంటి జరగకూడదు, జరిగింది. మాకైతే చాలా బాధగా ఉంది. అందుకు అక్కడ పోయి దువా చేశాము. వాళ్ళ పెద్ద పాప ఉంది, చదువుకుంటుంది. ఏ రోజైనా పెళ్లి కానీ సెట్ చేస్తే ఆ పెళ్లి ఖర్చులన్నీ వైసీపీ తరఫున మేము బక్షుబాయ్, షావుల్ బాయ్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి మేము సపోర్ట్ చేసి ఆ పెళ్లి బాధ్యత అంతా మేమే తీసుకుంటాము. ఏం ఆర్థిక సాయం వాళ్ళు కావాలంటూ కూడా మేము చేస్తాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాప చనిపోతే మా జిల్లా అధ్యక్షుడు గారు కాకండి గోవర్ధన్ అన్న ఇక్కడ వచ్చి మాట్లాడి చూసి వాళ్ళకి సానుభూతి తెలిపి వెళ్తే అతని మీద ఒక కేసు. ఈ కేసులకి చూసే దానికి వస్తే కూడా కేసులు పెట్టడం అనేది తప్పది. ఏదైనా మైనార్టీ నాయకులంతా కలిసి ఈరోజు మా మైనార్టీ మహిళ ఈ మధ్యకాలంలో మృతి చెందింది. ఆ అమ్మాయిని పరామర్శించడానికి మేమంతా వచ్చాం. అసలు జరిగింది ఏంటంటే 30వ తేదీ రాత్రి ఇక్కడ 2 పిల్లలు గంజాయి తాగి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఏం చేశారో తెలియదు, కానీ ఆ అమ్మాయికి చిత్రహింసలు పెట్టారు. ఆ అమ్మాయి తీసుకుపోయి నెల్లూరు హాస్పిటల్లో పెట్టి 4 రోజులు అక్కడ చూపిస్తే సరిగా చూడకుండా పంపించేశారు. అక్కడి నుంచి మెడ్రాస్ స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు. స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు. అక్కడ కూడా సరిగా ఆమెకి ట్రీట్మెంట్ జరగలేదు. కానీ ఇలాంటి ఘోరం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న చట్టాలు, ఈ మన భారతదేశంలో ఉండే చట్టాలు మనకు చాలవు. ఎందుకంటే ఇక్కడ శిక్ష వేస్తాగానే ఏముంది, ఈ శిక్షకి ఏముంది, మేము భయపడం. ఎందుకంటే ఇక్కడ ఉండేది 7 ఏళ్ళు ఎంతో చేస్తారు. అదే కానీ సౌదీలాగా కఠిన శిక్ష చేయాలంటే అక్కడికక్కడే వాళ్ళని కఠినంగా నరికేసి అక్కడికక్కడే వాళ్ళని చేసేస్తే అప్పుడు భయం అనేది వాళ్ళకి వస్తుంది. ఆయా భయాన్ని చూసి ఎవ్వరు కూడా రేపు నుంచి తప్పు చేయడానికి కూడా భయపడతారు. అదేవిధంగా నేను మన ఎస్పీ గుమ్మలదిబ్బ గ్రామంలో మొన్నటి రోజు జరిగిన సంఘటనకి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి జిల్లా నాయకులు మేము అందరం కలిసి వచ్చి పరామర్శించే కుటుంబానికి కలిసిపోదామనే ఉద్దేశంతో వచ్చినాము. కలిసాము, పరామర్శించాము, దేవునితో ప్రార్థించాము, దువా చేశాము. ఏది ఏమైనా కానీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మనం ఎవరూ తీర్చలేము. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఇటువంటి చర్యలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలా. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కానీ దేశం మొత్తం మీద స్త్రీని గౌరవించే దేశం మాది. స్త్రీని ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు ఉన్నారు. అదేవిధంగా